పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన పుస్తకాల ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని తీసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. మనం పత్రిజీ అందించిన సత్య జ్ఞాన ఒక ప్రకాశానికి ఎన్నో అద్భుతమైన పుస్తకాల సమ్మేళనం, అనుభవాల సమ్మేళనమే ధ్యాన జగత్ మ్యాగజిన్. సో ప్రతి నెల ధ్యాన జగత్ మ్యాగజిన్ యొక్క విశ్లేషణ చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు ధ్యాన జగత్ మ్యాగజిన్ ఏం చెప్తుంది, అక్టోబర్లో ఏమేం ఆర్టికల్స్ మన కోసం ఉన్నాయి, ఏం ప్రత్యేకతలు ఉన్నాయో తెలుసుకుందాం. ఈ జ్ఞానం మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్, అనస్తాసియా పుస్తకాలను, ఇంగ్లీష్ పుస్తకాలను చదివి తెలుగులోకి మనకు సత్యదర్శనం ద్వారా ఎన్నో ఎపిసోడ్స్ ద్వారా అందించారు. వారి అంతరాత్మ ప్రబోధాన్ని విని వారే సురేష్ గారు అనేవారు, వనస్థలీపురం సురేష్ గారు. ధ్యాన రామాయణం బోధిస్తూ ధ్యాన రామాయణం సురేష్ గారిగా, ప్రస్తుతం అనస్తాసియా సురేష్ గారిగా వారు ఆవిర్భావం చెందారు. అనస్తాసియా వారు చెప్పినట్టు ఒక ల్యాండ్ కూడా తీసుకొని దాంట్లో అన్నీ డెవలప్ చేయబోతున్నారు. వారు చదివినవి, నేర్చుకున్నవి అన్నీ ఆచరించబోతున్నారు. ఆ పిరమిడ్ మాస్టర్ సురేష్ గారి ద్వారా ఈ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు ధ్యాన జగత్ మ్యాగజిన్. ఎస్ సార్. సో ముందుగా మీ అనస్తాసియా కార్యక్రమాలు, ల్యాండ్లో జరిగే కార్యక్రమాలతో ప్రారంభిద్దాం. సో సో యాక్చువల్లీ అక్కడికి వెళ్ళిన తర్వాత చుట్టుపక్కల పరిస్థితులు చూసి మనం ఎప్పుడు విభిన్నంగా ఆలోచిస్తాం కాబట్టి ఏదైతే ఇప్పుడు జరుగుతుందో దానికి విభిన్నంగా, అంటే దున్నుతూ ఉంటారు, మనం దున్నకూడదు. అనస్తాసియా మేడం న్యాచురల్ ఫార్మింగ్ అంటుంది. సో రెండోది మందులు వేస్తూ ఉంటారు, ప్రొడక్షన్ ఎక్కువ కావడం కోసము. మనం దానికి పూర్తిగా విరుద్ధం కాబట్టి మనము మందులు వేయకుండా సహజంగా రావాలి. నేలను సారవంతం చేయడం ఎట్లా మరి? ఆ ఆకులు ఏవైతే రాలుతాయో అవి భూమి మీద పడి భూమి తనకు తానుగా ఏం కావాలని సృష్టించుకునే స్థితి ఉంది. భూమి ఎర్త్ ఈస్ ఏ సెల్ఫ్ సఫిషియంట్. మనం వేస్తే కాదు, మనం వేస్తే అది నిర్వీర్యం అయిపోతుంది ఎక్కువ ప్రోడక్ట్ కావాలన్నప్పుడు. కానీ సహజ సిద్ధంగా వాతావరణంలో ఏమేమి మార్పు చెందుతుందో దానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడెప్పుడు ఏమి రావాలో ఇవ్వాలో భూమాతకు తెలుసు. మన మనసు అక్కడ పెట్టడం వలన, ప్రొడక్టివిటీ ఎక్కువ తీయడం వలన అది నిస్సారం అయిపోయి బీడి భూములు అయిపోయి, అంటే ఓన్లీ మనీ మైండెడ్ ఒక్కటే ఉంటుంది కానీ ఆరోగ్యకరంగా ఏది మతలబ్ ఫలించట్లేదు. అంటే మీరు తెలుసుకున్నవన్నీ అక్కడ ఎక్స్పెరిమెంట్ మొదలు పెట్టారు, ల్యాండ్ పెట్టాం. అంటే ఫస్ట్ ఏమి చేయకూడదు అని నేర్చుకున్నాం. ఏం చేయకూడదో చేయకూడదు ఫస్ట్. సార్ ఏం చేయకూడదో తెలుసుకొని చేయకుండా ఉండడమే మాస్టరీ అని తెలుసుకున్నాం. అవును, చేయాల్సింది చేయకపోయినా పర్లేదు, చేయకూడదు చేయొద్దు. అది వండర్ఫుల్ సార్, హ్యాపీ టు హియర్ దట్. మొత్తం మీద ఒక ఎక్స్పెరిమెంట్ మొదలు పెట్టారు, ఎంతో మందికి మీరు ఇన్స్పిరేషన్ కాబోతున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ మీరు నా మిత్రుడు అయినందుకు. థ్యాంక్ యూ సార్. సో ధ్యాన జగత్ మ్యాగజిన్ అక్టోబర్ మంత్ ఏంటి సార్ ప్రత్యేకతలు? సో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి, ఎందుకంటే ప్రతి నెలకి ఒక ప్రత్యేకత ఉన్నట్టు. సో ఈ నెల ఎంతో అద్భుతంగా కూర్చారు. సో మనకు సరస్వతీదేవి యొక్క 3 విభాగాలని పత్రి సార్ ధ్యాన మహాచక్రము చెప్పారు. ఒకటి ఏంటంటే సంగీతానికి, అంటే వీణ ఉంటుంది కాబట్టి సంగీతానికి ప్రతీక ఆవిడ. రెండోది వాక్కు అంటే వాణి. మూడోది గ్రంథాలు ప్లస్ సజ్జన సాంగత్యము. దీంట్లో మరి రెండోది వాణి అనే దానికి మరి ఎడిటర్ మనకు వాణి మేడం గారే వాణిగా వచ్చి అలా సెలెక్ట్ చేయబడి స్వర్ణలత మేడం ఏదైతే బేసిక్ ఇచ్చారో ధ్యాన జగత్ మ్యాగజైన్కి దాన్ని కొనసాగిస్తూ ఇంకా ఉన్నతగా ఎదిగి మనకి ఇప్పుడు ప్రతి నెల ఒక మనిషికి ఎంత అవసరమో అంత సబ్జెక్ట్ ఇస్తున్నారు ఒక బుక్లో. అంటే ప్రతి తెలుగింటికి ఇది వెళ్ళాలి అనే ఆశయం. ఎందుకంటే ఈ ఒక్క బుక్ చదివితే మిగతా అన్ని బుక్కులు చదివిన సారాంశం ఒకటి వస్తుంది, ఇంకొకటి మనకు తృప్తిగా అనిపిస్తుంది. ప్రతి నెల ఇన్ని కాన్సెప్ట్స్ ఇన్ని బుక్కుల నుంచి. అదొకటి సార్, మన పిఎస్ఎస్ఎం యొక్క పవర్ తెలుస్తుంది. పత్రిజీ యొక్క శక్తి ఏంటో, పత్రిజీతో అనుసంధానమై ఉన్నవారు ఎలా ఉంటారో కూడా మన సొసైటీ యొక్క ప్రత్యేకత తెలుస్తుంది. ప్లస్ మన ఆత్మ గురించి మనం తెలుసుకుంటాం. అంతే. ఎస్ సార్. సో ఫస్ట్ ఎడిటోరియల్కి వెళ్దాం. సో ఇక్కడ సద్గురు గురించి చెప్పడం జరిగింది. సో సద్గురువుకి ఒక శిష్యుడు అడుగుతాడు,
నేను భగవంతునికి ఇష్టపడేలా అంటే ఏం చేస్తే ఆయన ఇష్టపడతాడు. మనం భగవంతుని ఇష్టపడు కాదు, వారే మనల్ని ఇష్టపడేటట్టు ఎలా ఏం చేసుకోవాలి. చేస్తే ఆయన అనేసి ఒక గురువుని అడుగుతారు. ఓకే. అప్పుడు ఆ సద్గురు శిష్యుని ఏం చెప్తారంటే, సద్గురువులు ఎప్పుడు చెప్పేది తక్కువ, చేయించేది ఎక్కువ. అంటే అనుభవ జ్ఞానం మీదనే బేస్ అయి ఉంటారు. నువ్వు ఒక శ్మశానానికి వెళ్ళి అక్కడ శవం ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి అతన్ని బాగా తిట్టేసిరా అంటాడు. సో ఇదేంది అంటే, సరే ఇంక గురువు చెప్పారు కదా, సమాధానం దాంట్లో ఏమైనా దొరుకుతుందేమో అని వెళ్ళి శ్మశానంలో ఒక శవం ఉంటే అక్కడికి వెళ్ళి బాగా తిట్టేసి, నీ బతుకంతా వేస్ట్, నువ్వు అసలు ఆత్మజ్ఞానమే ఏం సంపాదించలేదు, డబ్బు సంపాదించిన కానీ దానికి ఉపయోగపడలేదు, చివరికి ఏమైనావు, వెళ్ళినావు, ఏమైనా పట్టుకెళ్ళావా, లేదు అని తిట్టేసి వెనక్కి వచ్చేస్తాడు. సో చెప్పిన పని చేసావంటే చేశాను అంటాడు. మరి అక్కడి నుంచి ఏమైనా రెస్పాన్స్ ఉందా అంటే, రెస్పాన్స్ ఎలా ఉంటుంది? చనిపోయినోడు ఏం రెస్పాన్స్ ఇస్తాడు? ఓహో అది నీకు అర్థమైంది కదా అంటే అర్థమైంది, ఇప్పుడు వెళ్ళి ఆయన దగ్గరికి బాగా పొగిడేసిరా అంటాడు. అదేంది, అతను తిట్టినప్పుడే ఏమీ కథలకు మెదలిన స్థితిలో లేదు, ఇప్పుడంటే లేదు, చెప్పిన పని చేయాలని ఆ గురువు మాట విని వెళ్తాడు, బాగా పొగడతాడు. నువ్వు ఎంత సంపాదించినవో, నీ పేరు ప్రతిష్ట ఎంత ఉందో, ఫ్యామిలీని ఎంత పైకి తీసుకొచ్చినావో, ఒక బీదవాడి నుంచి ధనికుడిగా ఇన్ని చదివినావు, ఇన్ని డిగ్రీలు వచ్చినాయి అని పొగిడేసి వస్తాడు. అక్కడ ఏమీ చలనం లేదు. వచ్చిన తర్వాత అడుగుతాడు, ఏమైందంటే, ఏమైంది, శవం దగ్గర ఏమవుతుంది, అతనికి పొగిడితే ఏమీ లేదు, తిట్టినా కానీ ఏమీ లేదంటే, ఎప్పుడు నువ్వు భగవంతుని బాగా సంతోషపెట్టాలనుకున్నావంటే స్థితప్రజ్ఞత, నీ జీవితంలో చెడైనా మంచి అయినా, కష్టం వచ్చినా నష్టం వచ్చినా లాభం వచ్చినా ఏమొచ్చినా సరే, నువ్వు కానీ ఆ సమస్థితిలో నిన్ను నువ్వు ఉంచుకున్నప్పుడు ఆటోమేటిక్గా భగవంతుడికి ఇష్టమైన వాడు అవుతావు. ఓ పొగడతకు పొంగిపోనప్పుడు, విమర్శలకు కుంగిపోనప్పుడు, అప్పుడు ఆ భగవంతుడు నిన్ను ఇష్టపడతాడు. తను నువ్వు ఒక్కడే అనే అప్పుడు అర్థమవుతుంది నీకు. ఓ అది ఇంపార్టెంట్. అది స్థిత ప్రజ్ఞత అంటారు కృష్ణుడు భగవద్గీతలో. స్థిత ప్రజ్ఞత అందరికీ వస్తుంది, స్థితం చేయాలి, ఊరికే పొంగిపోకుండా సందర్భానుసారంగా. సందర్భానుసారంగా అది ఎడిటోరియల్లో చెప్పడం జరిగింది. అల్టిమేట్. సో ఇది చదువుతానే మన వాళ్ళకి నెక్స్ట్ పేజ్ రెడీగా ఉంటుంది, ప్రతిసారి ఈ నెల ఏం చెప్పారని. సో కర్మఫల సిద్ధాంతం గురించి చెప్పారు. సో రెండు పదాలు ఉన్నాయి, ఉపకారము అపకారము. పరోపకారము తర్వాత అపకారము. సో ఇది తెలుసు అందరికీ, అపకారం చేయకూడదని తెలుసు, కానీ ఎందుకు చేస్తారు అంటే అజ్ఞానం చేత చేస్తారు. సో ఇక్కడ ప్రతిదానికి ఫలితం ఉంటుంది కాబట్టి దొంగతనం చేస్తానే రిజల్ట్ రాదు. కొన్నిసార్లు బాగా చేసి తాను గొప్ప దొంగ అనుకుంటాడు, ఆ ఫలితం వచ్చి పండినప్పుడు ఆ యొక్క ఫలితము జైల్లో వేస్తారు, బాగా కుమ్ముతారు, అప్పుడు అర్థమవుతుంది అతనికి. అంటే చేసిన వెంటనే ఫలితం మీకు లభించకపోవచ్చు, కానీ ప్రకృతిలో ఒక సిద్ధాంతం ఉంది, పండినప్పుడే దాని యొక్క ఫలితం వస్తుంది. పాపము పండినప్పుడు పుణ్యం పండినా పాపం పండినా ఫలితాలు వస్తాయి. పండినప్పుడే వస్తుంది, కానీ అది ప్రాసెస్లో ఉన్నప్పుడు మీకు రాదు. తో ప్రకృతిలో ఉన్న గొప్ప స్వభావం ఏంటంటే సమయము. ప్రకృతికి చాలా సమయం ఉంది. మనం వచ్చిపోయే వాళ్ళం 40-50 సంవత్సరాలు, కానీ ప్రకృతికి అలా కాదు. సమయం అంతా తన ఒళ్ళో ఉంది కాబట్టి తాను ఏది ఎప్పుడు చేయాలో నిదానంగా చేస్తుంది. దానికి ఏమీ తొందర లేదు. తొందరపడేది మనసుతో కూడుకున్నవాడు మనిషి. సో నీకు అన్నీ తొందరగా కావాలి, కానీ తొందరగా పైకి వెళ్తున్నావు. సో నువ్వు నిదానంగా ఉన్నప్పుడు, ప్రకృతికి అనుసంధానమైనప్పుడు 1000 సంవత్సరాలు కూడా నువ్వు జీవించవచ్చు ప్రకృతితో అనుసంధానం అయితే. లేదు హడావిడి చేసినావా, తొందరగా చేస్తావు, కర్మ ఫలితం వస్తుంది, తర్వాత పండి వెళ్ళిపోతావు. తో మళ్ళీ రావాలి, పూర్తి కాలేదంటే మళ్ళీ రావాలి. ఈ కర్మఫల సిద్ధాంతం గురించి ప్రతిసారి అద్భుతంగా 3 పేజీలతో కవర్ చేయడం జరిగింది. సో ప్రతి కర్మకు ఫలితం అయితే ఉంటుంది. సో దాన్ని ఆశించాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఏంటంటే కర్మ ఫలితం తీసుకోకుండా కర్మలే చేస్తూ పోతూ ఉన్నారనుకోండి మీరు, మనమందరము, ఫలితం మరి ఎప్పుడు తీసుకుంటారు? మిమ్మల్ని కూర్చొని పెట్టాల్సిన స్థితి వస్తుంది. అది రోగము కాదు, యాక్సిడెంట్ కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. కర్మ ఫలితం అనుభవించడానికి మీ శరీరాన్ని మీరు సమయం ఇవ్వలేదు కాబట్టి మిమ్మల్ని యాక్సిడెంట్ చేసైనా, లేకపోతే ఒక మూల కూర్చొని పెట్టైనా, ఏకాంతంలో కూర్చోబెట్టినా, ఆ ఫలితాన్ని అనుభవించేదానికి
చేస్తుంది. మనం ఏమనుకుంటాము అప్పుడు అర్థం చేసుకోకుండా నేను పని చేయలేకపోతున్నానని అనుకుంటారు. అది పనిచేసే పని కాదు. మీరు ఆల్రెడీ పని చేసిన దానికి ఫలితం ఇచ్చింది. దీన్ని ఆస్వాదించాలి. చేతులు కాళ్ళు పోయినంత మాత్రాన ఆనందానికి ఏ లోటు లేదు. సో దాన్ని అనారోగ్యమని లేకపోతే ఏదో కర్మ సంబంధం అని అటు ఆలోచిస్తున్నారు. కానీ నేను చేసిన కర్మకి ఇది ఫలితము, నేను అలా ఉండగలుగుతున్నాను, దాంట్లో కూడా నేను ఆనందాన్ని పొందాలి, ఇది కూడా జీవితంలో ఒక భాగము అని మర్చిపోతున్నాం. కర్మలే చేసుకుంటూ పోతున్నాం. ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి కదా. దానికి సమయం ఆడిస్తున్నాము, సమయం ఇవ్వట్లేదు. సో సమయము తనకు తాను క్రియేట్ చేసుకుంటుంది ఆత్మ. అప్పుడు దాన్నే ఆనందంగా జీవించాలి. ఇది అల్టిమేట్ పాయింట్ సార్. మనం వర్క్ చేయడం, ఇప్పుడు సాధకులు అయిన తర్వాత ఏదో ఒకటి చేయాలి, ఈ పని చేయాలి, ఆ పని చేయాలని దాంట్లోనే వెళ్తున్నాం తప్ప మన బాడీ ఏం చెప్తుంది, మన ఎమోషన్స్ ఏం చెప్తున్నాయి, మన చుట్టూ పరిసరాలు మనకి ఏం అందిస్తున్నాయి, దాన్ని ఏమి మనం అనుభవించాల్సి ఉంది ఆ టైంలో కూర్చొని గమనించడం నేర్చుకోవాలి. వావ్, బలవంతంగా కూర్చొని పెడుతుంది. అంటే మనం గమనించి ఆగిపోవాలి కదా. మంచి పని చేశారు, మంచి పని చేసినప్పుడు మంచి ఫలితం వచ్చింది, దాన్ని మరి ఆలోచన ఎందుకు మారలేదు? రెస్ట్ తీసుకోవడము తప్ప. ఒక మనిషి నిద్రపోకపోతే మరుసటి రోజు ఎలా పనిచేస్తాడు? పగులే ఉనింది అనుకోండి సృష్టిలో, తో సృష్టిలో ఏం ఉంటుంది? మళ్ళీ పరిగెత్తిరేనా జీవితము? కూర్చోవా? అదే రెస్ట్ అన్నా కావాలి, సంపూర్ణ ధ్యానంతో అయినా శక్తి తీసుకోవాలి, ఏదో ఒకటి. నువ్వు నిద్రతో అయినా తీసుకోవాలి, ధ్యాన సాధనతో అయినా తీసుకోవాలి, ఏదోలాగా తీసుకోవాలి. తర్వాత నెక్స్ట్ పని చేయాలి. ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. అందరం హడావిడి పడి ఎక్కడ ఏది జరుగుతున్నా నేను వెళ్ళాలి, ఇంకా నేను లేకపోతే నడవదు అన్నట్టు వెళ్తున్నాం. ఒక క్లాస్ జరుగుతుంటే అది నేను వినకపోతే నడవదు అన్నట్టు వింటున్నాం. కానీ ఆగి ఇంతవరకు ఏం నేర్చుకున్నాం, దాంతో నాకేం జరుగుతుంది అని ఒక బ్రేక్ తీసుకొని గమనించడం అనేది చేయాలనేది చాలా అల్టిమేట్గా మీరు డీకోడ్ చేశారు. అందులో మీనింగ్ చదువుతుంది, అట్లా అర్థం అవుతుంది లేదా, కానీ మీరు చెప్తే మాత్రం చాలా బాగా అర్థమైంది సార్. దీంట్లో ఒక అంటే ఎగ్జాంపుల్ ఇచ్చారు పత్రి సార్. ఏంటంటే పిరమిడ్, ద సీక్రెట్ ఆఫ్ పిరమిడ్స్ అని పాల్ బంటన్ గారు వెళ్తారు కదా, అక్కడ ఒక నైట్ గడుపుతారు ఈజిప్ట్ పిరమిడ్లో. సో దాని గురించి శీర్షిక ఉంది. అతను వెళ్ళినప్పుడు అప్పుడు ఆ బల్ల మీద కింగ్స్ ఛాంబర్లో కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు 2 కాంతి శరీరాలు కనిపిస్తాయి. ఏమిటి అంటే, నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నీలాగా ఎవరైతే వచ్చారో అందరూ పిచ్చి వాళ్ళు అయ్యి వెళ్ళిపోయారు, ఎందుకంటే మా శక్తి వాళ్ళు భరించలేరు. సో నువ్వు కూడా మెంటల్ ఇంబ్యాలెన్స్ అయ్యి పిచ్చివాడిగా వెళ్ళిపోతావు అంటే, అప్పుడు పాల్ బంటన్ అంటాడు, నేను వచ్చిందే పరిశోధన చేయడం కోసం. మరి పరిశోధన చేయాలంటే ప్రాపంచికంగా నువ్వు దాన్ని వదిలిపెట్టాలి. ఇది ప్రపంచానికి పూర్తి విరుద్ధమైనది. ఏది? పిరమిడ్ లోపల ఉండే శక్తులు. సో నువ్వు దాన్ని వదిలిపెడితేనే నీకు ఈ దారిని చూపిస్తామంటారు. నేను సిద్ధపడే వచ్చాను కాబట్టి మీరు ఏం చేసినా రెడీ అంటారు. సరే, నువ్వు అంగీకరించావు కాబట్టి నీకు పిరమిడ్ యొక్క ఎనర్జీని చూపిస్తామని పడుకో అంటారు. ఆ బల మీద పడుకుంటాడు. అప్పుడు ఆ 2 దివ్య కాంతి శరీరాలు మొత్తము అంటే దేదీప్యమానంగా చీకటిగా ఉంటుంది. యాక్చువల్లీ వాళ్ళు వస్తే ఏమవుతుంది? ఫుల్ వెలుగులో ఉంటుంది. అప్పుడు సూక్ష్మ శరీరాన్ని చేస్తారు. పాల్ బంటన్ తీసుకెళ్ళి అనేక లోకాలు చూపించి ఇది అసలైన జీవితము అంటే, అప్పుడు ఈ పాల్ బంటన్ యొక్క జీవితంలో చనిపోయిన వాళ్ళు, యాక్సిడెంట్ ఉన్న చనిపోయిన వాళ్ళు, మామూలుగా చనిపోయిన వాళ్ళు, రోగగ్రస్తులై చనిపోయిన వాళ్ళు, లేకపోతే వాళ్ళ పూర్వీకులు అందరూ ఆనందంగా కేరింతలు వేసుకుంటూ ఆడుకుంటూ ఉంటారు. ఇదేమి మేము ఇట్లా అనుకోలేదంటే, ఇది వాస్తవము. ఎవరికి చావు లేదు. ఆ శరీరము నువ్వు కాదు, శరీరం లోపల ఉన్న ఆత్మవు నువ్వు, కిందకి చూడు అంటారు. అప్పుడు పైనుంచి చూసినప్పుడు అతని యొక్క శరీరము నుంచి ఒక సిల్వర్ కార్డ్ అలా వెళ్ళి కింద దేహం పడుకొని ఉంది కదండి అక్కడ. ఇప్పుడు గమనించావా? ఆ శరీరం లోపల నువ్వు ఉన్నావు కాబట్టి ఆ శరీరంకి అంత వాల్యూ వచ్చింది. నువ్వు తప్పుకున్న వెంటనే అది పనిచేయదు. నువ్వు ఇక్కడ ఉన్నావు కాబట్టి శరీరం అక్కడ కదలిక లేకుంటుంది. అది చూడు, ఇది వాస్తవము. ఇది తెలియాలి అంటే ఈ పిరమిడ్లో ఇది 20,000 సంవత్సరాల క్రితం అట్లాంటిస్ నాగరికతలో భూమిని సమతుల్యత చేయడానికి ఇచ్చిన ఒక బహుమానము. కానీ వాళ్ళు రాజకీయాలు చేసి స్వార్థముతో ఆ దుష్ట శక్తులు ఆ యొక్క అట్లాంటిస్ నాగరికతను ధ్వంసం చేశాయి. మళ్ళీ అటువంటి పరిస్థితి రాకుండా మేము నివారణ చర్యగా ఒక్కొక్క మహానుభావుడిని, కొంతమంది బృందాలని భూమి మీదకి పంపిస్తున్నాం.
ఈసారి ఆ తప్పు చెయ్యం. తో ఈ యొక్క మహానుభావులు ఏం చేస్తారంటే అధర్మంలో ఉన్న వాళ్ళని మళ్ళీ అజ్ఞానంలో ఉన్న వాళ్ళని జ్ఞానవంతులుగా చేసి ధర్మం వైపు తీసుకొచ్చి భూమిని స్వర్గంగా తీసుకెళ్తారు. దానివల్ల ఈ పిరమిడ్ అలాగే ఉంటుంది. సో నువ్వు వెళ్ళి నీ పరిశోధన ఏ బుక్ రాస్తావో ఇదంతా యథాతథంగా రాయి. సో ప్రజల్లోకి వెళ్ళాలి. ఈ శరీరం కాదు, మీరు ఆత్మలు. సో ఇక్కడ ధ్యానం చేయాలి. ధ్యానం ఇవన్నీ బయట ఉన్నాయి అనుకుంటున్నావేమో, ఈ చూపించింది అన్ని ఇదంతా నీ లోపల ఉంది అని మర్చిపోవద్దు. ఆ లోపల ఉన్నది చూడాలంటే పిరమిడ్ లోపల ధ్యాన సాధన చేయాలి. అంటే పిరమిడ్ యొక్క పవర్ పత్రి సార్ స్టార్టింగ్ ఆ పుస్తకం గురించే రాశారు సార్. సో మనం కూడా ఫస్ట్ చదివింది అదే పుస్తకం. తర్వాత పత్రిజీ దాన్ని తెలుగులో రాసిన చిన్న పుస్తకం మన దగ్గరకు వచ్చింది. కానీ చాలా గ్రేట్ సార్. ఇప్పుడు పిరమిడ్ పవర్ ఇప్పుడు మళ్ళీ రిమైండ్ చేస్తున్నారు పత్రిజీ ఆర్టికల్ ద్వారా మన ముందుకు వచ్చిందంటే పిరమిడ్ నిర్మించిన ప్రతి ఒక్కరూ మిత్రులారా పిరమిడ్స్ అన్నిటినీ రినోవేషన్ చేయండి. అంటే చక్కగా ఉపయోగించుకోండి, మంచిగా ఉపయోగించండి, ఎనర్జీతో రీఇన్వెన్షన్ చేయండి, మంచి రంగులతో మంచిగా నీట్గా పెట్టుకొని అందులో ధ్యాన సాధన చేయాలి అని పత్రిజీ వారి ద్వారానే మనకి ఈ ఆర్టికల్ ద్వారా అందుతుంది సార్. ఆ బ్రెంటన్ రచయిత వారు కూడా కోరుకుంటున్నట్టే, కాంతి శరీరదారులు కూడా అదే కోరుకుంటున్నారు. సో మనం అందరం వచ్చింది అందుకే అని గుర్తు చేయబడింది. కాబట్టి పిరమిడ్ ఉన్న ప్రతి ఒక్కరూ నిర్మించిన వాళ్ళు పిరమిడ్ని యూజ్ చేయాలి. ముఖ్యంగా రూఫ్ టాప్ పిరమిడ్స్ తప్పనిసరిగా అందులో ధ్యాన సాధన జరగాలి. ఇంకా నిర్మించాలనుకునే వారు ముందుకు వచ్చి విరివిగా నిర్మించాలి. దానికి మనకు సపోర్ట్ గా ఒక ఆర్టికల్ వచ్చింది. ధ్యానం అంటే పిరమిడ్ మాస్టర్ల యొక్క అనుభవం మనకు తెలుసు. కసిరెడ్డి జ్యోతిరెడ్డి గారు ఆమన్గల్లు జగదాంబ పిరమిడ్ హౌస్ కట్టారు. సో ఆ మేడము ఆ సారు యొక్క ఫ్యామిలీ వాళ్ళ యొక్క ధ్యాన అనుభవం దీంట్లో రాయడం జరిగింది. సో ఎన్నో మందుల షాప్ ఉంది అని మందులు వేసుకుంటూ పోయాడు ఆయన. సో ఎన్ని మందులు వేసుకుంటే, ఇంతకుముందు మీరు అనస్థాసియా మేడం గురించి చెప్పారు, భూమిలో మీరు ఎన్ని మందులు వేస్తే అంత నిస్సారం అవుతూ పోతుంది భూమి. ఇది కూడా మరి అదే కదా, బాడీ కూడా అంతే. ఆయన ఎన్ని మందుల షాప్ ఉందని కిలోలు మందులు వేసుకుంటే ఏమవుతుంది? నిద్ర పట్టదు, ఇంకా అట్నే జీవితం అన్నప్పుడు వాళ్ళకి ఒక కరపత్రం ద్వారా ధ్యానం అందించబడింది. సో వాళ్ళు ధ్యాన సాధన చేసి మందుల షాపులు ఉన్నా అది వేరే వాళ్ళకి కానీ మనకు కాదు, అది ఒక వ్యాపార వృత్తిగా చేస్తున్నాం, అంతే చేయాలి. కానీ అది ఉందని ఫ్రీగా విషం ఇస్తే తాగకూడదు. సో అలాగా వాళ్ళు ఎలాగ బయటకు వచ్చి సో మేము ఇలాగ పిరమిడ్ హౌస్ కట్టుకోవాలనుకున్నప్పుడు పత్రిసారు వెళ్ళి ఆంధ్రాలో పిరమిడ్ హౌస్లు ఉన్నాయి వాటిని చూసి వచ్చి మీ ప్లాన్ వేసుకోండి అంటే ప్రేమయ్య గారిని కలిసి సో అవన్నీ చూసి వస్తే 11/11/2015లో పత్రిసారు అలా వెళ్తూ అష్టాదశ పిరమిడ్కి వీళ్ళకి వచ్చి ఆడ భూమి పూజ చేసి ఆ పిరమిడ్ హౌస్ అద్భుతంగా ఇంత కడతాలకు దగ్గరలో ఉంటుంది మనకు ఆమన్గల్ జగదాంబ పిరమిడ్. సో అక్కడ అద్భుతంగా చేసి ఆ తర్వాత వాళ్ళ యొక్క మామూలు ఇంటికి పిరమిడ్ హౌస్కి ఉన్న డిఫరెన్స్ వాళ్ళ వాక్యాల్లో వాళ్ళ అనుభవాల్లో ఎన్నో వీడియోస్ వచ్చాయి. పిల్లలు కూడా అద్భుతంగా అంటే యాక్సెప్టెన్స్. ఎంబీబీఎస్ వచ్చిన వాళ్ళకి బీడీఎస్ వచ్చింది. సో మామూలుగా ఏమవుతుంది, తిట్టేశారంట వాళ్ళ ఆయన. కానీ అది నువ్వు దానికే వచ్చావు అని తెలియజేసింది. సో రెండో అమ్మాయి ఎంబీబీఎస్ చేసింది. అవును. సో మనం అంటే యాక్సెప్ట్ చేయము, మనకు కావాల్సిందే అనుకుంటాం, కానీ ఆత్మకి ఏది కావాలో అది చూసుకుంటుంది. సో అలాగా ధ్యానుల యొక్క అనుభవం కూడా ఈ శీర్షికలో వచ్చింది. సో అన్నీ కలబోసి పంచపక్ష పరమాణాలలాగా అందించబడింది ధ్యాన్ జగత్. అంటే పిరమిడ్ హౌస్ అంటే పిరమిడ్ ఇంటి పైన ఉన్న పిరమిడ్ హౌస్లో ఉంటే ఎలా ఉంటుంది జీవితం, పిల్లలు వాళ్ళ ఆత్మ ఎంపిక ఎలా ఉంటుంది, వాళ్ళ ఆత్మ ఎంపిక ఎలా ఉంటుందో అలాగే జరుగుతుంది. అంతేగాని పిరమిడ్ హౌస్లో ఉండి మళ్ళీ ఇది ఇలా జరుగుతుంది అలా జరుగుతుందని అన్నెసరీగా ఏది తీసుకోవద్దు. అనుభవం నుంచి అది తెలుసుకోవాలంటారు మీరు. వండర్ఫుల్ సార్. అసలు పిరమిడ్ గురించి ఇంత ఈ టైంలో పదే వస్తుందంటే పిరమిడ్ శక్తిని ఇంకెక్కువ వాడుకోవాలన్న ఒక ఇంటర్నల్ మెసేజ్ కనబడుతుంది మనకి. మనకు మొన్న తిరుపతి యజ్ఞం జరిగినప్పుడు ఏదైతే డైనింగ్ హాల్లో పెట్టున్నారో ఆ యొక్క ఫ్లెక్సీలు అది మనకు కొటాల నుంచి వచ్చినాయి, ప్రభాకర్ గారిది. అక్కడ చూస్తే రెండో దాంట్లోనే మీకుంది పిరమిడ్ యుగం ఖచ్చితంగా వచ్చి తీరుతుందని పత్రిసార్ కొటేషన్. దాంట్లో ఫస్ట్ వెల్కమ్ చేశారు, అన్ని కొటేషన్లు అలా ఎలా పెట్టారు మొత్తం. దాంట్లో ఒకటి ఖచ్చితంగా పిరమిడ్ యుగం వచ్చి తీరుతుంది అంటే అది ఆల్రెడీ హయ్యర్ డైమెన్షన్లో గురువులందరూ డిసైడ్ చేసేసారు. మన కర్తవ్యం ఏంటంటే మన పాత్రగా మనకి ల్యాండ్ ఉన్నా లేకపోతే ఏ రకంగా అయినా సరే ప్రతి ఇంట్లో
చిన్నదో పెద్దదో 20 రూపీస్ కూడా పిరమిడ్ వస్తుంది, ఎందుకు రాదు? మన సంకల్పం ఉండాలి కానీ అది అన్నీ నెరవేరుతాయి. మనకి ఎంత స్తోమతో దాంతో 20,000తో చేయొచ్చు, 20 కోట్లతో చేయొచ్చు. పత్రి సార్ ఏమన్నారు, నాకు 200 కోట్లు పిరమిడ్ నేను నిర్మిస్తా అన్నారు. అంటే దానికి సంబంధం లేదు, వాళ్ళు ఎంత స్తోమత ఉందో దానికి అనుగుణంగా మనం పిరమిడ్లు నిర్మించి అది ధ్యానానికి లోక కళ్యాణానికి ఉపయోగించుకున్నప్పుడు తొందరగా మనం ఈ యొక్క అనాగరిక నుంచి నాగరికతమైన ఆరోగ్యకరమైన ప్రపంచానికి వెళ్తాం. అది సార్. సో పిరమిడ్లో ధ్యానం చేయడం వల్ల ఉన్నత లోకాలతో అనుసంధానం అవుతాము. అక్కడ ధ్యానం చేయటం వల్ల మనల్ని మనం సంపూర్ణంగా తెలుసుకుంటాము. కాబట్టి ప్రతి ఇంట్లో పిరమిడ్స్ 2x2 1x2 పిరమిడ్ క్యాప్సా మొత్తం ఏదో ఒక రకంగా పిరమిడ్ శక్తిని అందరూ వాడుకోవాలి. సో వండర్ఫుల్ సార్. మ్యాగజైన్ చూపిస్తారా? యా. నెక్స్ట్ ఎంత అద్భుతమైందంటే ఈసారి మనకి తులసీదాస్ గారి యొక్క చరిత్ర అసలు మామూలుగా లేదు. చదవనోళ్ళు ఖచ్చితంగా ఈ శీర్షిక చదవాలి. తులసీదాస్ గారి గురించి చెప్తూ మరి ఎంత అద్భుతంగా రాశారంటే, చిన్నప్పుడే మహానుభావులకు చిన్నప్పటి నుంచే కష్టాలు వస్తాయని మనకు ఎన్నో తెలుసు. సో ఎంతో అద్భుతంగా అంటే ఆ అబ్బాయి యొక్క జీవితము 5 ఏళ్ళప్పుడే తల్లిదండ్రులు చనిపోతారు. చూసుకోండి ఎంత అంటే చిన్నప్పుడే అంటే ఇప్పుడు ఎంత ఉంటుంది, ఎన్ని కష్టాలు తెచ్చుకుంది ఆత్మ. తో ఎవరైతే పెంచారో ఆమె అనారోగ్యంతో ఆమె కూడా చనిపోతుంది తల్లిదండ్రులు అయిన తర్వాత ఒక సాధువు అతన్ని తీసుకొని వెళ్తారు. కొన్ని సంవత్సరాల తర్వాత అన్నీ నేర్చుకున్న తర్వాత అతను కూడా వెళ్ళిపోతాడు. అప్పుడు రామదాసు అనే గురువు చెంతన చేరతాడు. సో అక్కడ చేరి మళ్ళీ ఈ మొత్తం వేదాలు అన్నీ పఠనం చేసి ఆయన ఇక్కడ ఉండునైనా ఒక గుడి కట్టుకొని, అంటే ఆ గుడి ఏదైతే ఉందో రామదాస్ గారిది అక్కడ రాముల వారికి చేసుకుంటూ రోజు ఆ నదిలో స్నానం చేసి అలా వచ్చి చేసుకుంటూ ఒక చెట్టు కింద చక్కగా ఆ పారాయణం అనేది చేసుకుంటూ రామజపం చేసుకుంటూ ఉంటే అది విని చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి రోజు వినేవాళ్ళు. కొన్ని రోజుల తర్వాత ఆయన ఏకాంతంలో ఉన్నప్పుడు చెట్టు పై నుంచి ఒక ఆకారం కింద దూకుతుంది. స్వామీజీ, మీరు ఇన్ని రోజులు చేసిన ఆ రామజపము రామాయణం గురించి చెప్పిన వల్ల నేను గత జన్మలో అంటే ఏదైతే చేయకూడని పని ఉందో నేను బోధించాను, ఏది వేదాలు ఇవన్నీ, కానీ డబ్బు తీసుకున్నా. నేను ఎప్పుడైతే ఈ యొక్క ఆధ్యాత్మికత బోధ చేసినప్పుడు దాన్ని ఫలితం ఆశించి డబ్బు తీసుకున్నానో ఈ జన్మలో నేను రాక్షసి అయ్యి ఈ చెట్టు మీద కూర్చున్నాను. కానీ మీ వల్ల మీరు ఏ డబ్బు తీసుకోకుండా నిస్వార్థంగా చేస్తూ ఇంత అద్భుతంగా చేస్తున్నారు కాబట్టి నాకు పాప విమోచనం జరిగింది. వండర్ఫుల్ సార్. ఆధ్యాత్మిక బోధనకి డబ్బు నిషిద్ధం అని పత్రి సార్ ప్రిన్సిపల్లోనే పెట్టారు. 13వ పాయింట్ ప్రిన్సిపల్లోనే పెట్టారు. నిశుల్క్ డబ్బు తీసుకొని ఆధ్యాత్మికతను అందించవద్దు, ధ్యానం అందించవద్దు. వండర్ఫుల్ సార్. అసలు అంటే అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చారు పత్రిజీ ఆ సత్యాలు ఇప్పుడు మనకు బయటకు వస్తాను. సింపుల్గా చెప్పారు, అంతే. అంతే. సో అప్పుడు ఆ విమోచనం అయ్యింది కాబట్టి సర్వశక్తులు వచ్చేసాయి ఆత్మకి. అప్పుడు నువ్వేమన్నా వరం కోరుకో, ఎందుకంటే నేను ఆ శాప విమోచనం కారడానికి నువ్వు కారణము, అదేలాగా రాముల వారు రామాయణం కారణమైంది కాబట్టి నీకు వరం ఇస్తాను అంటే, మరి నాకు వాళ్ళ దర్శనం కావాలి, దర్శనం చేయిస్తావంటే అంతటి శక్తి నాకు లేదు, కానీ హనుమంతుని యొక్క దర్శనం మాత్రం చేయించగలను అంటాడు. అదేమి భాగ్యము, హనుమంతుని చూస్తే వాళ్ళు చూసినట్టే కదా, అదన్నా కల్పించంటే, ఓహో నీకు ఇంకా తెలియదా, ప్రతిరోజు ఒక ముసలాయన రూపంలో వచ్చి ఇక్కడ వింటూ వెళ్ళిపోయేటప్పుడు నీకు పాద నమస్కారం చేసుకొని నువ్వు ఇచ్చిన పండు తీసుకుని వెళ్తున్నాడు చూడు, అతనే హనుమంతుడు అంటాడు. ఎక్కడెక్కడైతే రామాయణము రామజపం జరుగుతుంటుందో అక్కడ ఏదో ఒక రూపంలో హనుమంతుడు ఉంటాడు, నువ్వు ఎప్పుడు మర్చిపోవద్దు, ఇది నీ గ్రంథంలో రాయి అనేసి చెప్తాడు. కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చేస్తాయి. వచ్చేసి అవునా అని నెక్స్ట్ టైం చెప్పేటప్పుడు యథాతథిగా ఆ ముసలాయన వస్తాడు, ఆడ కూర్చుంటాడు, మొత్తం వింటాడు. కానీ ఈసారి ఈయన వెళ్ళి లేచి ఆయన పాదాలకు నమస్కారం పెట్టి ఇన్ని రోజులు గమనించలేకపోయాను అంటే అది అట్నే ఉంటుంది మాయ అనేది, గమనించవు అనేసి ఒక్కసారిగా ఆ ముసలి రూపం నుంచి ఆకాశమంతా తన రూపాన్ని చూపిస్తాడు. ఎవరికి కనిపించనిది, తనకు మాత్రమే ఆ దర్శనం ఇస్తాడు. ఆకాశమంత ఎత్తు హనుమంతుడి రూపం. సో మరి
మీ దర్శన భాగ్యం అయ్యింది, మరి రాముల వారి లక్ష్మణ వాళ్ళ యొక్క దర్శనం దొరుకుతుందా అంటే ఖచ్చితంగా దొరుకుతుంది. నువ్వు ఇక్కడ పని అయిపోయింది కాబట్టి చిత్రకూట అనే ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్ళి 40 రోజులు నువ్వు రామజపం చేయాలి. 41వ రోజు పంచభక్ష పరమాన్నాలు తయారు చేయి నీ చేత్తోనే. అప్పుడు రామలక్ష్మణులు సీత వస్తారు, నేను తీసుకొస్తాను, వాళ్ళు వచ్చి నీకు దర్శనమిచ్చి నీకు ఈ తర్వాత ఏం చేయాలో భూమి మీద నీకేం పనిందో చెప్తారంట. సో హనుమంతుల వారు ఏదైతే ఆదేశించారో అదేలాగా ఆ ప్లేస్ వదిలేసి చిత్రకూటికి వెళ్ళి అక్కడ ఒక అద్భుతమైన ప్లేస్లో ఆయన ఆ రామనామ జపం స్టార్ట్ చేస్తారు. 40 రోజులు కంప్లీట్ అయిపోతుంది. మరి 41వ రోజు మరి రామలక్ష్మణులు వస్తారని మంచిగా తనకు దొరికిన ఆ యొక్క ఫుడ్ మొత్తం మంచిగా తానే అలా ప్రిపేర్ చేసి రెడీగా ఉంచుతారు. పొద్దుటే ఇద్దరు భిక్షగాళ్ళు వచ్చి భిక్షాందేహి అంటారు. అంటే కోపం వస్తుంది, మీకోసం కాదు వెళ్ళండి అంటారు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత 2 కుక్కలు వస్తాయి. 2 కుక్కలు వచ్చి బో అనేస్తారు. ఇంకా తరుముకుంటాడు. ఇంకా సాయంత్రం అయిపోతుంది, ఎవరు రారు. సాయంత్రం మళ్ళీ హనుమంతుల వారు వస్తారు. ఏమి రామలక్ష్మణులు వస్తే ఎందుకు పెట్టలేదు నాయన అంటాడు. 2 సార్లు వచ్చారు నీ దగ్గరికి అంటే, ఎక్కడొచ్చారు సార్? నేను పొద్దుటి నుంచి తయారు చేసి రెడీగా ఉన్నాను అంటే, ఫస్ట్ భిక్షగాల రూపంలో వచ్చారు, తర్వాత 2 కుక్కల రూపంలో వచ్చారు, నువ్వు తిరస్కరించావు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. భగవద్గీత ఎన్నిసార్లు ఏం చెప్పినావు, రామాయణం ఏం చెప్పినావు? రూపానికి ఇంకా అన్నిటికీ అతీతులైన వాళ్ళు నిన్ను పరీక్ష పెడితే ఫెయిల్ అయిపోయినావంటే అప్పుడు కళ్ళెమ్మటి నీళ్ళు వస్తాయి. ఇన్ని బోధ చేసి నేనే మాయకు లోబడిపోయానే. ఒక శ్లోకం ఉంటుంది, పండితుడు సమదర్శన అని. శునకము మాంసం తినేవాడిని కూడా, చండాలుణ్ణి కూడా ఆ బ్రహ్మతో చూసి, ఆ దృష్టితో చూసినప్పుడే నువ్వు ఆ బ్రహ్మ అవ్వగలుగుతావు అనేసి. మరి ఏం చేయడం అంటే, ఏం కాదులే, ఇది నీ పాఠంలో భాగమే కానీ అవమానమో తప్పో కాదు, మనిషి అన్నాక అన్నీ జరుగుతాయి, నీ ద్వారా మానవ లోకానికి జ్ఞానం అందించబడుతుంది కానీ ఏం ఫీల్ కావద్దని అప్పుడు ఆ ముగ్గురిని తీసుకొస్తాడు. ముగ్గురిని తీసి దర్శనం అవుతుంది చక్కగా. ఇప్పుడు ఏం చేయమంటారంటే, నువ్వు వాల్మీకివి, నువ్వు గత జన్మలో వాల్మీకివి, కానీ ఆ రామాయణం అనేది తర్వాత కలుషితమైపోయి ఎవరైతే వారు దానంతా చేసేశారు కాబట్టి మళ్ళీ ఈ జన్మ తీసుకొని వచ్చి ఆ అసలైన రామాయణం ఏది ఉందో మళ్ళీ రామచరిత మానస్ అనే పేరుతో మళ్ళీ ఈ ప్రజలకి అందజేయి అని చెప్పి అప్పుడు హనుమాన్ చాలీసా వస్తుంది. చూడండి, హనుమాన్ చాలీసా స్టార్ట్ అయ్యి ఇంకా అద్భుతంగా జీవితము అంటే, ఈ లోపల చాలా మనిషి అవన్నీ ఫేస్ చేశాడు. అందమైన భార్య దొరికేసరికి రాముడిని మర్చిపోయాడు, అంటే వ్యామోహంలో పడిపోయాడు. భార్య గురువు అవుతుంది, భార్య గురువై ఈ దేహము ఈ ఎముకలను చూసి మీరు ఇంత వ్యామోహం చెందుతున్నారు, నాకు ఇది సరి అయింది అనిపించట్లేదు, మనం వచ్చింది ఈ దేహము పరపతి సంపత్తి కోసం కాదు, మీరు ఒకసారి ఆలోచించి ఆ రామునిపైనే అనేసి భార్య ఉపదేశిస్తే భార్యను గురువుగా చేసుకున్న ఆయన తులసిదాసు. చూడండి, ఒక స్త్రీ శక్తి ఎంతగా మేల్కొల్పుతుందో. ఈ టైంలో చాలా ఇంపార్టెంట్ సార్, దసరా టైంలో స్త్రీ శక్తి గురించి మనం మాట్లాడుతున్నాం. అది ఓకే. సో అప్పటి నుంచి పూర్తిగా అంకితం అయిన తర్వాత కంప్లీట్ జీవితం మారిపోతుంది తులసిదాస్ గారికి. ఇవన్నీ తర్వాత జరుగుతాయి, ఆ మార్పు చేసిన తర్వాత. అంటే ఇక్కడ ఒక విషయం ఏం అర్థమవుతుందండి సార్, గత జన్మలు ఉన్నాయి, అవును, ఇంతకు ముందు రాశారు, అది దాన్ని ఎవరెవరు వాళ్ళకు అనుగుణంగా రాసేటప్పుడు అంత మేల్ డామినేటెడ్ సొసైటీ కోణంలో సీత అనేది ఒక అబలలాగా క్రియేట్ చేయడం, ఆమె యొక్క గొప్పతనాన్ని ఆమె యొక్క సాధనను మొత్తం కూడా వదిలేయడం, చూపించకపోవడం, సో అదంతా మళ్ళీ తిరిగి రాయడానికే మళ్ళీ జన్మ తీసుకోవడం. దానికి మనకు నిదర్శన PSSM వచ్చిన తర్వాత సీతాయనం బుక్ రావడము, మనకు అది ఒక అంటే భగవద్గీత అన్నారు సారు. సో స్త్రీ శక్తిని, మహిళా శక్తిని, మాతృమూర్తిని ఎప్పుడు గౌరవిస్తే అప్పుడే అక్కడ శుభం జరుగుతుంది. కించపరిచిన ఏం చేసినా ఇంక అక్కడ కనిపిస్తుంది కానీ అది అసలు కన్సిడరేషన్కి రాదు. అది సో మనం కూడా ఎన్నో జన్మల్లో ఎన్నో చేసి ఈ జన్మలో సాధన చేస్తున్నాం. మనకు కూడా అన్ని దర్శనాలు జరుగుతున్నాయి, తెలుసుకొని మన పర్పస్ ఆఫ్ లైఫ్కి అనుగుణంగా వెళ్ళాలి. మనకు కూడా మాయలు ఎదురవుతూ ఉంటాయి,
ఆ మాయల నుంచి బయటపడుతూ దాటుతూ చీకటి నుంచి వెలుగుకి ప్రయాణం చేస్తూనే ఉండాలి. వండర్ఫుల్ సార్. సో తులసీదాసు వారి స్టోరీ చాలా ఇన్స్పైరింగ్ ఉన్నది. ఇంకొకటి దీంట్లో ఏంటంటే మనకు అంటే నాకు పర్టికులర్గా ఇష్టమైంది ఏంటంటే అనస్తాసియా మేడం బుక్ ఫస్ట్ బుక్ గురించి దీంట్లో రాయడం జరిగింది. ఓ ఆర్టికల్ బిగిన్ అయిందా? స్టార్ట్ అయింది. సో ఒక్కొక్క నెల ఒక్కొక్క బుక్ గురించి క్లుప్తంగా ఒక 4-5 పేజీలు కవర్ అయ్యేట్టుగా. సో వ్లాడిమిర్ మిగ్రే ఎలా వస్తారు, ఎలా ఆ 3 రోజులు ఎలా గడిపింది, తద్వారా ఆయన ఎలాగా ఆ బుక్ రిలీజ్ కాబడింది అనేసి ఫస్ట్ బుక్ గురించి రాశారు. సో నెక్స్ట్ సెకండ్ బుక్ అలాగా ఒక శీర్షికలాగా సిరీస్ లాగా తో స్టార్ట్ చేశారు. మరి అది అద్భుతంగా అంటే ప్రకృతి వ్యవసాయం అని ఏదైతే అన్నామో ప్రకృతితో ఉన్నంత వరకు నీకు ఏ చేటు రాదు. నువ్వు ప్రకృతితో విడబడినప్పుడే నీ కష్టాలు నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. నువ్వు ఎంత మోడర్న్ అయినా సరే భూమాతతో అనుసంధానం కానకపోతే తిప్పలే. భూమాతతో అనుసంధానం అయినప్పుడు ప్రతి ఒక్క దాన్ని నీకు అనుసంధానం చేస్తూ అన్నిట్లో డెవలప్ అవుతుంది అని. ఎలా అనుసంధానం అవ్వడం ఎలా? దానికే మనకి ఇచ్చిన పత్రి సార్ గొప్పది ఏంటంటే 9వ పాయింట్ ట్రెక్కింగ్లు చేయండి ఆయన నెలకు ఒక్కరోజైనా సరే ప్రకృతిలోకి వెళ్ళి విహారం చేయడం. అప్పుడు 3-4 రోజులు వెళ్ళేవాళ్ళు సార్ వచ్చిన కొత్తలో 3-4 రోజులు అన్ని కమ్యూనికేషన్ కట్ అడవిలోనే ఉండాలి 3-4 రోజులు. సో దాని అనుగుణంగానే మన ధ్యాన ఆశ్రమాలు అన్నీ మీరు చూసుకుంటే మ్యాక్సిమం అడవుల పక్కన కొండల దగ్గర చెట్ల దగ్గరే ఉన్నాయి. సో ఇదొక ప్రణాళిక. చాలా మటుకు పొలాల్లో అడవుల్లో ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా మనం ఆ యాత్రలు ఏది పిరమిడ్ యాత్రలకు వెళ్ళినప్పుడు అక్కడ ఆ ధ్యాన యజ్ఞంలో పాల్గొన్నప్పుడు ప్రకృతితో అనుసంధానం అయినట్టే అది ఆటోమేటిక్గా అయిపోతుంది. పిరమిడ్ మాస్టర్తో కలిస్తే వాళ్ళ పొలానికి తీసుకెళ్తాడు. అది ఎక్కడ ఉంటుంది? సిటీ మధ్యలో ఉండేది చాలా తక్కువ. కానీ ఎందుకు ఇంత దూరం కట్టామంటారు? దూరం కట్టారంటే దీనికోసమే కట్టాం. ప్రకృతితో ఉండడానికే, అడవుల్లో ఉండడానికే, ప్రకృతితో భూమాతతో అనుసంధానం అవ్వడానికే. వావ్ సార్. సో ఇప్పుడు అంటే ఏంటి, మనందరం కలిసి ఒక అనస్తాసియా మేడం గారు చెప్పినట్టు ఒక ల్యాండ్ని క్రియేట్ చేసుకొని ఇప్పుడు ఇళ్లలో జీవించినవి ఇక మనం ఇన్నాళ్ళు. ఇప్పుడు ఇళ్ళ గురించి కాకుండా అంతే ఒక ల్యాండ్ని క్రియేట్ చేసుకొని సింపుల్ గా మనం ఈ ఎర్త్ సెంటర్ భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు, విజయ భాస్కర్ రెడ్డి గారు ఎర్త్ సెంటర్ మనకు కడతాల్ కైలాసపురి పక్కనే ఉంది కదా సార్. వారు చాలా తక్కువ ఖర్చుతో ప్రకృతి అనుసంధానంతో కట్టారంట ఇల్లు. అలా ఉండాలి. మనం కట్టిన ఈ సిమెంట్ హౌజులే మనల్ని దిగ్బంధనం, వాయు దిగ్బంధనం చేయబోతున్నాయట ఫ్యూచర్. ఇప్పుడు కనబడుతుంది కదా, చెప్తారు. ఇప్పుడు ఊపిరి ఆడట్లేదు మన ఇంట్లో ఉంటేనే, ఇప్పుడు బయటనే హ్యాపీగా ఉంది. ఇన్నాళ్ళు ఇల్లు సేఫ్ అనుకుని డోర్లు వేసుకున్నాం. డోర్లు వేస్తే ఊపిరి ఆడట్లే మనకి. వెదర్ ఎలా ఉన్నా మనం డోర్లు తీసి బయట ఉంటేనే హ్యాపీగా ఉంది. ఇప్పుడు అదే అర్థమైంది. మన బయట బాగుంది, లోపలనే రావాలి. మన ఇంటి లోపల, మన లోపల. సో అల్టిమేట్ సార్ అంతే. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఇప్పుడు వారికి ఉన్నటువంటి ల్యాండ్ని అక్కడే పిరమిడ్ నిర్మించుకొని ప్రకృతితో అనుసంధానం అయ్యే వ్యవసాయాన్ని మొదలెట్టాలి. అంతే, సెల్ఫ్ సఫిషియెంట్ కావాలి. అంతే, వారు వాళ్ళ మీద ఆధారపడకుండా వారికి ఆ కుటుంబానికి కావాల్సినవి పండించుకుంటూ ఇంకొక నలుగురికి ఇచ్చే స్థితికి వెళ్ళాలి. అంతే. ఇంకొకటి ఆస్వాదించాలి, లైఫ్ని ఆస్వాదించాలి. అంటే కొంత సమయం హ్యాపీగా ఉండాలి. ఇంకెందుకు జీవితం చెప్పండి హ్యాపీ లేకుండా? హ్యాపీనెస్ క్రియేట్ చేసుకోవాలి ఎవరికి వాళ్ళు. ఈ పరుగుల ఆట ఆపేయాలి, పరుగుల ఆట ఆపేయాలి. ఇంకా అక్కడికి వెళ్ళాలి, ఈ వర్క్ చేయాలి, ఆ వర్క్ చేయాలి. చేసినంత కాలం చేశారు, చేయగలిగింది చేస్తూ వెళ్దాం. అవును, అక్కడ చేయొచ్చు, చేయగలిగింది అక్కడ చేయొచ్చు. విలేజెస్ కి వెళ్ళిపోవాలి ఇప్పుడు మనం. బ్యాక్ టు విలేజెస్. ఆల్రెడీ 2020లో ఒక 50% వరకు జరిగింది సార్. బ్యాక్ టు విలేజెస్, బ్యాక్ టు పెవిలియన్. చాలా మంది వెళ్ళిపోయి ఉన్న ఊర్లోనే ఏది దొరికితే అది చేస్తూ ఉన్నారు. ఇంకా ఉంది కొంత. ఈ మోడర్నైజేషన్ నుంచి బయటపడాలి మనం. ఇంకా మనకి ఫుడ్ విషయంకి వచ్చేసరికి చాక్లెట్, రాస్బెర్రీ, కోకో. సార్ మీరు ప్రతి నెల చెప్తున్నారు కానీ అది తయారు చేసింది తీసుకొచ్చి ఇవ్వట్లేదు మాకు. చదివిందే రాత్రి మాకు ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి కదా. ఏమంటారు మిత్రులారా? నేను కేశవరాజు గారికి చెప్తాను, ఇక్కడికి వచ్చేటప్పుడు బాక్స్ కూడా తిప్పియాలి, ఓపెన్ చేస్తాము అనుకుంటూ చూపించాలి మనం మన మిత్రులకి. చూసారా ఇందులో ఇది ఉంది, ఎంత బాగుందా అని ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి కదా సార్.
చాక్లెట్స్, చాక్లెట్, రాస్బెర్రీ, కోకోనట్ పౌడర్ తోటి చాక్లెట్ తినచ్చా మనం? ఎందుకు తినకూడదు? చిన్న చిన్న అది ఏంటారు దాన్ని ఏమంటారు, బాల్స్ లాగా, దాంట్లో మంచిగా ఆ చాక్లెట్ పైన పొడి వేసి అది సింపుల్గా ఉండి చక్కగా అది చేశారు. ఇంకో క్విజ్ ఉంటుంది శాకాహారం గురించి, ఆ యొక్క మూగజీవుల యొక్క రోదన గురించి చెప్పడం జరిగింది. రాధాస్వామి మీకు తెలుసు, మై జర్నీ హోమ్ అంటే అమ్మ ఒడిలోకి పయనం అనే బుక్ వచ్చింది. అది ఆ బుక్ రచయిత రాధాస్వామి సత్సంగ్లో దాంట్లో క్లియర్గా అంటే మనిషి ఏం తినాలి ఏం తినకూడదు అని ఇంకొక ఆర్టికల్లో వృక్షాలు మనకి ఏం నేర్పిస్తాయి అనేది మహా అద్భుతంగా రాశారు. ఫారిన్ ఆథర్స్ కానీ సత్యాన్ని ఉన్నట్టుగా, నేను అంటే స్వేచ్ఛ స్వతంత్రము అనేది ఎదుగుదల అని మనిషి నమ్మినాడు. స్వేచ్ఛ స్వతంత్రం ఉండి ఎదిగితే అదే గొప్ప అనుకున్నాడు. కానీ వృక్షాల దగ్గర నుంచి మనం ఎంతో నేర్చుకోవాలి. వృక్షము అంటే సహచర్యం చేస్తుందంట. ఒక ఓక్ ట్రీ అనేది బాగా ఎదిగి నీళ్ళని తీసుకున్నప్పుడు నీళ్లు స్టోర్ చేసుకొని చుట్టుపక్కల చిన్న చిన్న మొక్కలు ఉంటాయి చూడండి, వాటికి అంత గ్రహించే శక్తి ఉండదు భూమి లోపల. అప్పుడు ఇదేం చేస్తుంది, వాటికి అనుగుణమైన పోషణ తన వేర్ల నుంచి రిలీజ్ చేస్తుంది. ఇదంతా భూమి లోపల జరుగుతున్నది, పైన జరిగేది కాదు. అంటే ఆ చిన్న చిన్న మొక్కలకి ఏమేమి అవసరమో ఈ ఓక్ ట్రీ అనేది ఇస్తుంది. అంటే అవి అంతర్గతంగా వేర్ల రూపంలో భూమి లోపల సమాచారాన్ని విస్తరించుకుంటున్నాయి. బయట వేరువేరు కనిపిస్తున్నాయి చెట్లు, కానీ లోపల అంతా ఒకటే, అవన్నీ ఒకటే అని యూనిటీలో ఉన్నాయి. సమాచారాన్ని కానీ పోషణని కానీ అన్నీ పంచుకుంటున్నాయి. దానికి నిదర్శనం సార్, ఒక చెట్టుకి నీళ్లు పోసి అది మంచిగా పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఆ పక్క చెట్టుకి అది ఫ్లో అయ్యి అది కూడా నిగనిగలాడడం మనం గమనిస్తున్నాం. అవును, ఇది మేము గమనించాను సార్. ఇది ఇక్కడ పోసేసి అలా గమనిస్తే ఈ ఫ్లో అక్కడ కనబడుతుంది. అవును, అవన్నీ ఫ్రెండ్షిప్ అంటే అన్ని చెట్లు వృక్ష సామ్రాజ్యం నుంచి మనం ఇది తెలుసుకోవాలని ఆయన రాశారు. ఏకత్వం, మనం అందరం కూడా అలాగే ఏకత్వంలో ఉండాలి. మనిషి ఎదిగితే సమాజం ఎదుగుతుందని మనిషి చూపిస్తున్నాడు, కానీ సమాజం ఎదిగితే మనిషి ఆటోమేటిక్గా ఎదుగుతాడని వృక్షాలు చూపిస్తున్నాయి. మీరు ఎన్ని అడుగులు నరుక్కుంటూ పోండి, ఎక్కడైనా ఆగినాయా? ఇప్పుడు మళ్ళీ అవి విజృంభిస్తున్నాయి. ఎన్ని వృక్షాలు కానీ గడ్డి కానీ ఎన్ని మందులు కొట్టండి, ఒక వర్షం పడుతుంది, పునర్జీవితం అవుతుంది. మనం కూడా ఎన్ని కష్టాలు వచ్చినా దానికి వంగకుండా మళ్ళీ స్ఫూర్తిని తీసుకొని కష్టం నుంచి బయటకు వచ్చి జీవనము కొనసాగించాలని వృక్షాలు మనకు చెప్తున్నాయి. సో మరి ఇంత అద్భుతంగా ఇచ్చిన ఆ ఎంటైర్ టీంకి, ప్రతి ఒక్కరికి వెళ్ళాలని అక్కడ అడ్మినిస్ట్రేటివ్ టీము, మంచి మంచి ఆర్టికల్స్ రావాలని ఎడిటింగ్ టీము, సో దీనికి ప్రేక్షకులు కూడా ఖచ్చితంగా రావాలి అనే ఒక ఇది వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరికి. సో ఎవరికైతే రాలేదో వాళ్ళు 200 రూపాయలు కడితే ఎక్స్ట్రాగా ఏమవుతుందంటే స్పీడ్ పోస్ట్ ఆ రిజిస్టర్ పోస్ట్లో వస్తుంది. అంటే రాలేదు అనే కంప్లైంట్ మనం తీసేయాలి. ఎందుకంటే మనం ఇప్పుడు 5th డైమెన్షన్లో ఉన్నాం కాబట్టి 500 ఎవరు పెట్టాల్సిందే. కానీ వచ్చిన వాళ్ళు ప్రాబ్లం లేదు. ఎవరికైతే రాలేదు అని కంప్లైంట్ ఉందో వాళ్ళు చేయాల్సింది ఇంకొక 200 పెడితే సంవత్సరము ప్రతి నెల మీకు ఇక్కడ పంపించిన వెంటనే ఇక్కడ డెలివరీ వస్తుంది. అంటే మీరు అన్నది పోస్ట్లో డిలే అయి ఏ కారణం చేతనైనా మ్యాగజైన్ రీచ్ కాకపోతే ఎక్స్ట్రా పే చేసినప్పుడు కొరియర్ ద్వారా ఇంటికి వచ్చి మనకే ఇచ్చి మన సిగ్నేచర్ తీసుకుంటారు అంటారు. SMS మెసేజ్ కూడా వస్తుంది, మెసేజ్ కూడా అలర్ట్ వస్తుంది, ఇక్కడ డెలివర్డ్ అని వస్తుంది. కానీ పోస్టల్ సర్వీస్ కూడా బాగా ఇంప్రూవైజ్ అయింది సార్. పోస్టల్ సర్వీస్ కూడా ఇంతకు ముందు కన్నా చాలా బాగుంది. ఎక్కడో వెరీ రేర్ గా ఆ పిన్ నంబర్ ప్రాబ్లమా ఏంటో చెక్ చేసుకుని వాళ్ళకు మాత్రమే. ఇంకా చెప్పాలంటే అక్కడ పోస్ట్ మ్యాన్ తో కనుక మనకు ర్యాపో బిల్డ్ అయితే ఆ పేరు చూడగానే తీసుకొచ్చి ఇస్తారు. అంతే. నేను ఏ వీధికి వెళ్ళినా ఫస్ట్ ఆ మ్యాగజైన్ రాగానే పాతది ఒకటి ఇస్తున్నా, ఇంకా వాళ్ళకి అర్థమైపోతుంది ఇది అక్కడ అడ్రస్, ఆ ఇంటికి ఇచ్చేయాలి. పోస్ట్ మ్యాన్ వేరే వాళ్ళు తెచ్చినా మనమే గుర్తొస్తాం. సార్ మీలాంటి బుక్ ఇంకొకరు తెచ్చారు కూడా వస్తుంది. సో మనం ఆ ర్యాపో బిల్డ్ చేయాలి ఫస్ట్, అది ఇంపార్టెంట్. లేదా కొరియర్ ద్వారా కూడా తీసుకోవచ్చు. వండర్ఫుల్. ఇంకొకటి మీకు QR కోడ్ చెప్పాం కదండి, చాలా వాటికి ఇచ్చేసారు అవి. సో మీరు వినొచ్చు, 3G ఆర్టికల్ స్కాన్ చేసి వినొచ్చు. మొత్తం మీరు ఇంటూ కూడా పని చేసుకోవచ్చు. ఇప్పుడు వినిపిద్దామంటారా? మిత్రులారా, ఇలా ధ్యాన జగత్ మ్యాగజైన్ లో ఇలా QR కోడ్ ఉంది.
క్యూఆర్ కోడ్ ద్వారా పత్రిజీ రాసిన ఆర్టికల్ని మనం టోటల్గా వినొచ్చు. అయ్యో చదవలేకపోతున్నామని ఇప్పుడు చాలామంది అంటూ ఉంటారు కదా. మీకు ఫోన్ ఉంది ఆల్రెడీ, మీ ఇంట్లో మీ మనవరాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా, ఈ క్యూఆర్ కోడ్ కొట్టగానే ఆడియో వస్తుంది. ఆ ఆడియో ద్వారా పత్రి సార్ రాసిన ప్రతి విషయం మనకు వినిపిస్తుంది. పత్రి సార్ వాయిసే ఉంటుందా? అప్గ్రేడ్ అయింది. సో పత్రి సార్ వాయిస్తోనే వస్తుంది, రైట్? ఇది ఒకసారి అందరం చూడొచ్చు. లేదు మరి మ్యాగజైన్ కాదు కదా, మేము ఎక్కడో ఉన్నాం కదా, ఈ కాపీస్ మేము చదవలేము అనుకున్న వాళ్ళకి డిజిటల్ కాపీ కూడా ఉంది. డిజిటల్ కాపీ గురించి చెప్పండి. డిజిటల్ కాపీ మనకు అంటే ఇంటర్నెట్ ఉంటుంది కాబట్టి దానికి ఇంత అమౌంట్ అని కడితే మీకు ఎవ్రీ ఇయర్ కాకుండా ప్రీవియస్ ఇయర్స్ కూడా మీకు చదివే సౌలభ్యం ఉంది. రైట్. ఓల్డ్ మ్యాగజైన్స్ కూడా నెట్లో ఉంటాయి. ఆ ఓల్డ్ మ్యాగజైన్స్ కూడా మనం చదవచ్చు. దానికి ఎంతో నామినల్ సబ్స్క్రిప్షన్ పే చేస్తే సరిపోతుంది, రైట్? లేదా ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చారు ఇందులో, 1 year 12 మ్యాగజైన్స్ని కలిపి బైండింగ్ చేసి కూడా మనకి ఇస్తారు. ఒకేసారి తీసుకొని ఆ ఒకే బుక్ని అక్కడ పెట్టేసుకోవచ్చు. అలాంటి 1 year ఈ పెద్ద బుక్స్తో మనం ఎన్నో మెసేజెస్ తయారు చేయడం జరిగింది. మన లైబ్రరీకి కూడా అలా ఏర్పాటు చేసుకోవచ్చు. దీనికి ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే మనకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ మ్యాగజైన్ కనుక వాళ్ళ అడ్రస్కి గిఫ్ట్ పంపిస్తే అద్భుతమైన ఇంప్రూవ్మెంట్ని వాళ్ళలో చూస్తాం. మా మాస్టర్ ఉన్నారు, 6th క్లాస్లో నాకు ట్యూషన్ చెప్పిన మాస్టారు, వారు రిటైర్డ్ అవుతున్నాను అని చెప్పారు. ఆ రిటైర్మెంట్ ఫంక్షన్కి మనం వెళ్ళలే, అందరు కలిసి ఏవేవో వంటకాలు అవన్నీ మనకు జమాయించదుగా. ఓకే సార్ కంగ్రాచులేషన్స్ అని చెప్పి వారి అడ్రస్ తీసుకొని ఒక్కసారి వారి అడ్రస్కి ఇది పంపించాం మనం. ఆ తర్వాత నుండి ధ్యాన సాధన చేయడమే కాదు, ఆధ్యాత్మిక చింతనతో ఉంటున్నట్టుగా మనం తెలుసుకున్నాం. సో ఇది ఎంతో మందికి మనం గిఫ్ట్గా ఇవ్వచ్చు మిత్రులారా, రైట్? వండర్ఫుల్ సార్. చివరగా మీ మెసేజ్ సార్. అందరూ మరి ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం 3 రత్నాలు అన్నారు సార్. సో బయట జరిగేటి దాంట్లో ఇన్ఫ్లుయెన్స్ కాకుండా లోపలికి వెళ్ళి ఈ 3 ప్రాక్టీస్ చేస్తుంటే మనం ఏదైతే కలగన్నామో అది ధ్యాన జగత్, సాకార జగత్, పిరమిడ్ జగత్ అద్భుతంగా కల్లారా చూసే రోజులు వచ్చినాయి. కాబట్టి ప్రశాంతంగా హ్యాపీగా ఉండడం నేర్చుకోండి. ప్రతిరోజు హ్యాపీగా ఉండాలి. ఏ పరిస్థితులైనా సరే అవి కరెక్ట్గానే జరుగుతున్నాయి, ఏమీ అపసవ్యం లేదు, అన్నీ సవ్యంగానే. సో మన దృష్టిని బట్టి సృష్టి అని పత్రి సార్ ఏం చెప్పినారో, దృష్టిని మార్చుకుంటే జరిగేదంతా ఒక కార్యకారణ సంబంధంతో జరుగుతుందని హ్యాపీగా ఉండాలి ప్రతి ఒక్కరూ అని కోరుకుంటూ, మరి పిఎంసి పనిచేసిన చాలామందికి ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నారు. మరి ప్రేక్షకులకి ఎంటైర్ టీంకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మిత్రులారా, ఈ నెల అక్టోబర్ ధ్యాన జగత్ మ్యాగజైన్ ద్వారా ఏం తెలుసుకుంటున్నాము అంటే, దేవుడే భగవంతుడే మనల్ని ఇష్టపడాలి అంటే స్థితప్రజ్ఞుడుగా ఉండడం, పొగడ్తలకు పొంగిపోకుండా, విమర్శలకు కుంగిపోకుండా, మన జీవితంలో ఏమి జరుగుతున్నా కలిమి అయినా లేమి అయినా విజయమైనా పరాజయమైనా అలా స్థితంగా ఉన్నప్పుడే వారే నేను, నేనే వారు అని తెలుసుకుంటామనే ఆర్టికల్ ఎడిటోరియల్తో ప్రారంభమైంది మిత్రులారా. పత్రిజీ కర్మఫల సిద్ధాంతం గురించి అద్భుతంగా చెప్పడం జరిగింది. మనం కర్మలు చేసుకుంటూ ఆ ఫలితాలు వస్తున్న సమయాన్ని కూడా ఆస్వాదించడం నేర్చుకోవాలి. అంటే ఏంటి? మనకు వచ్చే పుణ్యఫలాలని ఆస్వాదిస్తాం మనం, కానీ మనం కర్మలను అనుభవిస్తున్నప్పుడు అనుభవించేటి అన్నిటినీ, పుణ్యఫలాలైనా కర్మఫలాలైనా అనుభవిస్తూ ఉండడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఆగి గమనించడం. తర్వాత పిరమిడ్ యొక్క శక్తి గురించి మళ్ళీ గుర్తు చేయబడ్డది మనకి. అంటే పిరమిడ్లో విరివిగా ధ్యాన సాధన చేయాలి, పిరమిడ్లు నిర్మించాలి. డబ్బున్న ప్రతి ఒక్కరూ పిరమిడ్ నిర్మించాలి. పిరమిడ్ నిర్మించిన వాళ్ళు దాంట్లో విరివిగా ధ్యాన సాధనలు చేస్తూ ఉండాలి అనేది కూడా మనం ఆ మెసేజ్ తీసుకున్నాం. ప్రకృతితో అనుసంధానం అవ్వడం గురించి చెప్పబడ్డది. చెట్ల గురించి, భూమాతతో అనుసంధానం అయితేనే అద్భుతంగా హాయిగా ఉంటామని. మరి ధ్యానం ఆల్రెడీ చేస్తున్నాం. స్వాధ్యాయము ధ్యాన జగత్తుతో ప్రారంభించవచ్చని నాకు ఇప్పుడు అర్థమైంది. సజ్జన సాంగత్యం పిఎంసిలో అనుభవాలు వింటున్నాం, అందరి అనుభవాలు వింటున్నాం. ఇందులో కూడా పిరమిడ్ హౌస్ నిర్మించిన వారి ఒక్కొక్కరి సజ్జన సాంగత్యం కూడా జరుగుతుంది. అంటే 3 ప్రిన్సిపల్స్ ఒకేసారి జరుగుతుందనేదే
నాకు ధ్యాన జగత్ ద్వారా స్ఫురణ వచ్చింది మిత్రులారా. సో మనందరం ధ్యాన జగత్తుని చదువుతూ ధ్యాన జగత్తు ప్రతి ఇంటికి చేరవేరుద్దాం. పిఎంసికి కూడా ఆ విధంగా పిఎంసి ద్వారా అందుతున్నాం. ఈ వీడియోని అందరికీ షేర్ చేద్దాం, లైక్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేద్దాం అని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.